is my birthday. I am going to temple. Happy birthday to you, Aditya. Thank you. వరుణ్ చూడు రెడీ అవుతున్నాడు ఇప్పుడే ఊర్లో నుంచి ఎంట్రీ. రామేశ్వరం టెంపుల్కి వెళ్తున్నాము ఆదిత్య బర్త్డే కాబట్టి. సో టైం అయితే 8 అవుతుంది. స్కూల్కి అయితే లేట్ అయిపోతుంది ఈరోజు. కేక్ కటింగ్ సాయంత్రం అందరూ వచ్చేసేయండి ఆదిత్య బర్త్డేకు. నేను టైలరింగ్ నేర్పిస్తున్నా కదా, అండ్ బ్యూటిషియన్ కోర్స్ నేర్పిస్తున్నా షాద్నగర్లో. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. ఈరోజు మా ఆదిత్య పుట్టినరోజు ఉంది, అందరు బ్లెస్ చేయండి. వరుణ్, ఇంతకుముందు మీరు హాస్టల్ ఉన్నారు కదా, అందరు హాస్టల్ అనుకుంటారు. ఇప్పుడు నువ్వు ఏ స్కూల్ చెప్పు? నారాయణ హై స్కూల్. రోజు ఎట్లా పోయేస్తావు నువ్వు? కార్లా కాదు, ఇంటికి వస్తావా? ఏడుంటావు నువ్వు చెప్పు? ఏ ఊర్లో ఉంటావు రోజు నువ్వు? విట్టాల కదా. అందరు అట్లా అనుకుంటలే, వీళ్ళు ఏడుంటారు, షాద్నగర్లు ఉంటుర్రా లేకపోతే ఎక్కడ ఉంటారు అని అందరికి డౌట్. చెప్పు ఎక్కడ ఉంటున్నాం అనేది మనము? ఈ మధ్యలో మనం వీడియోస్ తీసుకుంటలేం కదా, అందరికి మన ఫాలోవర్స్కు మన వ్యూవర్స్కు ఒకటే డౌట్ అనమాట. ఏం డౌటా? ఇలా హాస్టలా స్కూలా డే కాలర్సా లేదా అక్కడే ఉంటుర్రా అని అనుకుంటారు. లేదు, రోజు అప్ అండ్ డౌన్ చేస్తాం మేము. స్కూల్ టైంకి వచ్చేస్తాం ఊర్ల నుంచి. మన ఊరు ఎవరు? విట్యాల. చెప్పు విట్యాల కదా. విట్యాల నుంచి షాద్నగర్కి వస్తాం, షాద్నగర్ నుంచి విట్యాలకు వస్తాం. అండ్ నేను బ్యూటిషియన్ అండ్ టైలరింగ్ నేర్పిస్తున్నాను కాబట్టి రోజు వీళ్ళతో పాటు నేను కూడా వచ్చేస్తున్నా, మళ్ళీ వీళ్ళతో పాటు ఇంటికి వచ్చేస్తున్నా. అంతే, అక్కడ కొత్తగా ఏముంది? వీళ్ళ స్కూల్ కూడా చూపించేసి ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. మా బాబు స్కూల్కి పంపిస్తున్నాము, టెంపుల్ దర్శనం చేసుకున్నాము అండ్ స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత ఈరోజు స్కూల్ వరకు, తర్వాత కేక్ కటింగ్ నా నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను, లేదంటే ఇళ్ళనే పెట్టేస్తా. చూడండి. ఓకే, అందరికీ ఇప్పుడు పెట్టేసి స్కూల్ దగ్గరికి పంపిస్తున్నా పిల్లల్ని. ఇప్పుడు ఎక్కడున్నాము అంటే మినిమం మధ్యలో బైపాస్లో ఉన్నా, ఆ వీడియో కూడా చూపిస్తా. మా విలేజ్ నుంచి వెళ్తున్నాను కార్లో, బైపాస్లో. అనిపిస్తుందా? అందరికీ డౌట్ సునీత ఎక్కడుంది అని. వాళ్ళని వీళ్ళని అడిగే అవసరమే లేదు, నన్ను ఫాలో అవ్వండి, నేనే చూపించేస్తున్నా. ఏదున్నా నేను ఇగో క్లారిటీగా చూపించేస్తా. చూడండి, ఇట్లా అనమాట. దీని తర్వాత స్కూల్ చూపించేస్తా. దాంతో సూపర్ ఉంది. ఇగో స్కూల్ దగ్గరకు వచ్చినాము. అరే అజ్జలి నన్ను బ్యాగ్ తీసుకొని తొందరగా వస్తున్నా. స్కూల్ దగ్గరకు వచ్చేసినాం, నారాయణ స్కూల్. ఇగో ఇదే. ఇగో ఈ చాక్లెట్ ఉందండి తింటా. ఏమంటుంది బ్యాగ్లా కొట్టు. సరే బాయ్. వస్తావాను? వస్తున్నా పద. ఇగో ఇదే స్కూల్. ఈరోజు ఆదిత్య సివిల్ డ్రెస్ వేసుకున్నాడు.
అయిపోయింది అంకుల్. ఆదిత్య బర్త్డే డెకరేషన్, స్మాల్ డెకరేషన్ అంతేనా సార్? స్మాల్ బెస్ట్. ఆఫీస్లో జరుపుకుంటుండు ఆదిత్య బర్త్డే. హాయ్ ఆదిత్య. బాయ్ మమ్మీ. ఇంకొంచెం తీసి ఇంకొంచెం ఏం లేదు, వస్తున్నా తీసుకున్నా. ఆడ మంచిగా మధ్యలో పెట్టాలి. ఇల్లు అనుకున్నారు, ఇల్లు కాదు ఇది ఆఫీస్. మళ్ళీ ఏదో సునీత ఇల్లు కొన్నది అట్లని అనుకోవద్దు, ఓన్లీ ఆఫీస్ అనమాట. జస్ట్ యూజ్ చేసుకుంటాం, రెంట్ ఇది. సూపర్. ఈసారి నైస్ ఉంది, మళ్ళీ ఉంది. లాస్ట్ టైం పింక్ తీసుకుంటున్నాం, పింక్ నచ్చలేదు. ఫుల్ టెస్ట్ ఇంకో ఆన్లైన్ తీసేయాలా? మాట్లాడేటప్పుడు సత్యం అంటారు. లైట్ నుంచి చలో బొట్లు ఎక్కువైనాయి, రెండే బొట్లు నాలుగు ఎక్కువ బొట్లు. నువ్వు 5 పెట్టినావు. నేనా? అది ఉదయం పద్దులే కదా. ఫోకస్ చేసిన కెమెరా షూట్ అంతా నీ పేర్లోనే కట్ అసలు తాత ఉంటే తలగా అనుకో నేను 10 రోజులు వెయిట్ చేస్తాను. తాత కోసమే వెయిటింగ్ కదా, అందుకోసమే. ఏమైనా పాపకు ఇన్ఫెక్షన్ ఉందంట, యాంటీబయాటిక్ సీజనబుల్ జాబ్స్ పోస్ట్ వస్తాయి కదా, కాదు దానివల్ల అక్కడ రోజు ఓకే స్టార్ట్ ఓకే అరే జిన్ను పోరా. సైలెంట్ కొద్దిసేపు అయితే ఓకే
ఏం లేదు ఆయన పర్మిషన్ ఇచ్చింది తినమని చెప్పి తిన్నాడు. అందరు తినబెట్టి నీకు కూడా రాలేదు వాళ్ళ తాత ఇట్లా స్ట్రైట్ గా తినబెడతాడు. హలో సార్ అక్కడ మాత్రం ఇద్దరు పిల్లలు ఇద్దరు ఉంటే ఆలోచన డాడీ ఫోన్ అంటే లైట్ వచ్చిందా? బెలూన్ వాలిపోయింది. కేక్ కట్ చేసి నేను పెట్టేసి మీరు పెట్టుకోవట్లే పాట చెప్పండి. ఇక్కడ ఇదిగో మీరు ఇద్దరు ఎవరైనా కూడా వెళ్తారు కదంటే అన్న పెట్టుకోండి వెళ్ళండి. చెప్పుకోలేదు నాకు అలవాట్లేదు అంతేనా? చెప్పడానికి దానికి దీనికి ఏం సంబంధం ఉంది? బిఫోర్ నాన్ అరే ఇప్పుడు పంటల చాక్లెట్లు తెచ్చినావు ఇంగ్లీష్ కరెక్ట్ గా ఎందుకే అన్ని అయిపోయినాయి. పొద్దుగాల పని ఫోన్ ఉందా మేడం వచ్చేసి నర్సింగ్ సార్ ఇక్కడ ఇంకొకటి అన్నప్పుడు వైష్ణవి తీసుకెళ్ళి అన్నకు. చాక్లెట్ ఓన్లీ చాక్లెట్ ఒక చాక్లెట్ ఎందుకంటే అందరూ తింటుంటారు కదా చూడేస్తారా ఇలా వస్తున్నాయి కదా బర్త్డే అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము. సో బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది. రెస్టారెంట్కి వెళ్తున్నాము. రెస్టారెంట్ బిర్యానీ తినడానికి